అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై వీధి వీధి విచ్చమెత్తి వారి వారి పాపములను పుచ్చుకుని మోక్షమిచ్చే పూజుడై సాధనకు సాయి శరణం ఆస్తికులకు సాయి శరణం నాస్తికులకు సాయి శరణం చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు చూపులలో కలి చురుచురలు ఆశలు తీరని విరవిరలు అన్నీ ఆవిరి పెడుతుంటే అన్నీ అల్లరి పెడుతున్నావని చెప్పనా 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 జాబిలితో చెప్పనా రామరాత్రి కలలోన నీరు నింపిన అలకడై చెప్పనా రాజా పుల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పగడవచ్చే పుట్టాడు పుట్టాడు రారాజు యేసయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రారాజు యేసయ్య పుట్టాడు మన కోసం హుందాతనం అందానికి నిర్వచనం అంటారు. సో ఏంటంటే మనం ఒక హుందాగా ఉండాలంటే మనలో ఒక అందం ఉండాలి. ఆ అందం ఏంటంటే మనలో ఉన్న మంచితనం అయి ఉండాలి. సో అందరూ కూడా అందంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మన చిట్టి తల్లి యానీకి అందరూ కూడా ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టి తులసీ దళాలతో తొలదూచుదామంటే తులసీ దళాలతో తొలదూచుదామంటే
మనకి రాబోయే రోజుల్లో ఏ పండుగలు ఉన్నా సరే మనం అందరూ ఇక్కడ కలిసి చేసుకుందాం. ఓకే అండి. అది ఇందాక కూడా నేను చెప్పాను, హిందూ దేశ్ కి నివాసి సభీ జన్ ఏక్ హై, రంగ్ రూప్ వేష్ భాష చాహే అనేకే అనుకున్నాం. సో యునైటెడ్ వి స్టాండ్. అలాగే మనం ప్రతి పండగ అంటే ఇప్పుడు రాబోయే రోజులు ఇప్పుడు క్రిస్మస్ అవుతుంది. సో క్రిస్మస్ పిల్లలకి సంతోషంగా ఇక్కడ మన కార్యక్రమాన్ని జరుపుకున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ప్రతి పండగ ఎవరు కావాలంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి అందరితో ఇక్కడ అందరూ మనకి పార్క్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, గాంధీనగర్ పార్క్ అసోసియేషన్ వారికి వాళ్ళని సంప్రదించి ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే మీరందరూ కూడా అందరికీ ఆనందింప చేస్తున్నారు. సో అందరూ ఆనందం కోసం మన భారతదేశంలో ఉన్న ప్రతి పండగని కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం, అందంగా ఆనందంగా అందరూ కలిసి ఉండి. ఓకే అండి. ఇక్కడ నుంచి బాగా జరుగుతుంది, అందరికీ తెలుస్తుంది, ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారని చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా మన పార్క్ ఏమైనా ఉంటే కనుక చేద్దాం. సభ్యులు అసోసియేషన్ సభ్యులు సహకారం తీసుకొని మిగతా కూడా పనులు ఉంటూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందాల వయసేదో తెలితా మరి విరబూసి వలపేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారి నీలో వలపందుకే కలిపేనులే ఒడి చేరి వయసెన్నడో ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా, మగవాని బతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడజన్మ.